ఆయన అధికార కూటమి ఎమ్మెల్యే అయితే ఆయన మాటలు చేష్టలు వివాదాస్పదంగా మారుతున్నాయట. విపక్ష వైసీపీతో ఆయనకు ఎలాంటి పంచాయతీ లేకపోయినా కూటమి పార్టీలతోనే కుమ్ములాటలు జరుగుతున్నాయట. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్తో ఆయన డిష్యం అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏకంగా రోడ్డుకెక్కింది. ఇక ఆ బీజేపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ క్యాడర్ కూడా మండిపడుతోందని సమాచారం. ఇలా కాంట్రవర్సీలతో కేక పుట్టిస్తూ నియోజకవర్గంలో కాక పుట్టిస్తున్నారంట ఆ ఎమ్మెల్యే. అయితే ఆ వివాదాల్ని డైవర్ట్ చేయడానికి ఆయన సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. టీడీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత? ఇంతకీ ఎవరి ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ప్రజల్లోకి మీ ఎమ్మెల్యే అంటూ కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి జనంలోకి వెళ్తున్నారు. ఆదోనిలోని కాలనీల్లో తిరుగుతున్నారు. ఓ ఇంట్లో మేకపాలు పిండుకొని తాగారు. మరో చోట గాడిద పాలు కూడా తాగి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరిస్తున్నారు. ఓ చోట దోసలు వేసి ఆ తర్వాత వాటిని వేలం వేశారు. ఆ దోసలని 700 రూపాయలకు దక్కించుకున్నారు. ఆ తర్వాత పూరీలు కూడా వేశారు. ఎమ్మెల్యే చేసిన పూరీలను అనుచరులే 2000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక రైతన్నలను పలకరించి నాగలి పట్టారు, దుక్కిదున్నారు కూడా. ఇలాంటి కార్యక్రమాలతో ఎమ్మెల్యే పార్థసారథి నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యే పార్థసారథిని పలు రకాల సమస్యలు పలకరిస్తున్నాయి. పెన్షన్లు, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం లాంటి పథకాల గురించి ఎమ్మెల్యేను ప్రజలు నిలదీస్తున్నారు. ఇక వంట గ్యాస్ కొరతతో పాటు పలు రకాల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. వార్డుల్లో పర్యటించేటప్పుడు స్థానిక టీడీపీ నేతలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ సమస్యల్ని తామే చూసుకుంటామని, మీ అవసరం లేదని ఎమ్మెల్యేను అరుణజ్యోతి నగర్ టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. ఇలా ఒకచోట కాదు, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ క్యాడర్ అన్నట్టు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ తరపున పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ, జనసేన నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవనే చర్చ జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే కూడా తగ్గేదే లేదంటూ టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. తాను 60:40 కమిషన్స్ తీసుకోవటం లేదని గతంలో కూడా మీనాక్షి నాయుడుపై పార్థసారథి ఆరోపణలు చేశారు. ఇక ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు శృతి మించుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, డస్ట్ లారీలను ఆపి ఎమ్మెల్యే పార్థసారథితో మాట్లాడుకున్న తర్వాతే వెళ్లాలని డ్రైవర్స్ కి వాళ్లు హుకుం జారీ చేశారనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టేప్స్ వైరల్ గా మారాయి. ఆదోనిలో కలకలం రేపాయి కూడా. ఇక ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బీజేపీ నేతల నుంచే వినిపిస్తున్నాయట. స్థానిక బీజేపీ నేతలపై కేసులు నమోదవటం వెనుక ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వనందుకే తన కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారని గతంలో టీడీపీ సీనియర్ నేత ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ రచ్చ చేశారు. అటు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు ఆయన అనుచరులపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేనతో పాటు సొంత పార్టీ అయిన బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఆదోనిలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సమాచారం. దీంతో ఈ వివాదాలను మరుగున పడేసేందుకు, వాటిని డైవర్ట్ చేసేందుకు ప్రజల్లోకి పార్థసారథి వెళ్లి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారట. అయితే ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికే ఎమ్మెల్యే జనంలోకి వెళ్తున్నారని, అది తప్ప అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.